అందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ధనుసు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారు ధనురాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్లో గణనీయమైన ఎదుగుదలను మీరు చూస్తారు. మరియు ఈ నెలలో మీరు ఆర్థిక పెరుగుదల లేదా ప్రమోషన్ని కూడా ఆస్వాదిస్తారు. చివరి 2 వారాల్లో ఒక ప్రయాణం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూల ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు కూడా ఈ నెలలో పూర్తి చేయగలుగుతారు. అయితే ప్రథమార్థంలో కొన్నిసార్లు మీ మాట తీరు కారణంగా మీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయార్థంలో మీరు ఏ పని చేపట్టినా ఉత్సాహం తగ్గకుండా పూర్తి చేయగలుగుతారు మరియు పై అధికారుల ప్రశంసలు అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ప్రథమార్థంలో ఖర్చు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనస్థానంపై కుజుడి దృష్టి కారణంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీలో కొంతమంది ఈ నెలలో ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీ పెట్టుబడులపై మంచి రాబడులు కూడా అందుకుంటారు. ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈ నెలలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రథమార్థంలో సూర్యుడిపై కుజుడి దృష్టి కారణంగా మీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండడం అవసరం. ఈ సమయంలో మీకు కళ్ళు మరియు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. 2 వారాల తర్వాత ఈ సమస్యల నుంచి మీరు మెరుగ్గా కోలుకోవడం మంచిది. ద్వితీయార్థంలో శారీరక ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ మానసికంగా అప్పుడప్పుడు కొంత ఒత్తిడి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం తగ్గడానికి యోగా, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు ఆచరించడం మంచిది. కుటుంబపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ మాసంలో కుటుంబపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో కుటుంబ స్థానంపై మరియు కుజుడు దృష్టి కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు నచ్చకపోవడం వల్ల కానీ మీ కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. ద్వితీయార్థంలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను మీరు కలుసుకుంటారు మరియు కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ ద్వితీయార్థంలో మీ వ్యాపారం పుంజుకుంటుంది. ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధికి కావలసిన డబ్బు సమయానికి అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే మీ భాగస్వాములు లేదా ఆర్థిక సంస్థల నుంచి 3వ వారంలో డబ్బు రావడంతో వ్యాపారం అభివృద్ధి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో వ్యాపార విస్తరణ కొరకు మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో మీ భాగస్వాములతో సరైన సంబంధాలు కలిగి ఉండడం మంచిది. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో వారి అహంకారం కారణంగా చదవడం నిర్లక్ష్యం చేస్తారు. దాని కారణంగా గురువులు లేదా పెద్దల వారి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. తమ తప్పు తెలుసుకొని చదువుపై దృష్టి పెట్టగలుగుతారు మరియు పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు.